దిన ఆశీర్వాదాలు అడిగి 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 రాబో పునరుద్ధానం కొరకు ఎదురు చూసేవారిగా కాక మన చూపు పునరుద్ధానం మీద నుంచి నేటి అవసరతల మీదకి వెళ్ళిపోయిందేమో ఈ మధ్యాహ్న సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి త్రాగుదుమా అని యోచించే కన్నా ప్రభు రాజ్యాన్ని వెతికే వారిగా మనం ఉండాలని ఈ మధ్యాహ్న సమయంలో పునరుద్ధాన దినాన్ని ప్రభు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. నేటి సంఘ క్రైస్తవులు ఉదయకాలం మొదలుకొని రాత్రి జామున పడుకుని నిద్రపోయే వరకు వారి నిద్రలో ఆలాపన కూడా ఏంటంటే నేటి దినం రేపు మాకేం కావాలి, రేపు మాకేం కావాలి, నేడు మాకేం కావాలని ప్రభుని అడిగే వారిలాగానే ఉన్నారు. కానీ వారి ప్రేమ ఏంటంటే, వారి విశ్వాసం ఏంటంటే, దేవుడు ఇచ్చేవాడు మనం పొందుకునే వాళ్ళం మంచిదే, దేవుడు ఇచ్చేవాడు మనం పొందుకునే వాళ్ళం ఆ విశ్వాసం ఉండటం మంచిదే. దేవుడు ఏది అడిగితే అది ఇస్తాడు, ఆ విశ్వాసం ఉండటం మంచిదే. అడుగు వారికి నిశ్చయముగా ఇచ్చేవాడు ఆయన, ఆ విశ్వాసం ఉండటం కూడా మంచిదే. కానీ నీ అవసరతల కొరకంటే ఇక్కడ ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏమి కూర్చుకుందామా అనే వాటి మీద ఉన్న శ్రద్ధ మొట్టమొదట నీకు దేని మీద ఉండాలంట? పునరుద్ధానం మీద ఉండాలా? దేని మీద ఉండాలా? పునరుద్ధానం మీద ఉండాలా. నువ్వు ప్రచురించాల్సింది ఏంటంటే, దేవుడు నాకు అది ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు కాదు. దేవుడు నాకు పునరుద్ధానాన్ని ఇచ్చాడు, నేను చనిపోతే ఒక దినాన తిరిగి లేపబడతానని ఆ మాటను ప్రచురించాలి. అది ఒక నిజమైన విశ్వాసి చేసే పని, ఒక క్రైస్తవుడు చేసే పని ఏంటి? అది ప్రభు నీ దగ్గర నుంచి కోరుకున్న ఆ మార్పు ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన పునరుద్ధానం, నువ్వు క్రీస్తునందు లేపబడతావనే ఒక విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు నీకు చెప్తున్నాడు. అందుకనే ప్రభు మనకు ముందుగా లేపబడ్డాడు. మనం ఒక దినాన ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు క్రీస్తు పునరుద్ధానంలో పాలివారం అనే ఆ విశ్వాసాన్ని మనం కనుపరిచే వారిగా ఉండాలి. అంతేగాని దేవుడు నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, మంచిదే, అవన్నీ దేవుడే ఇచ్చాడు, అవన్నీ కూడా దేవుడే ఇచ్చాడు. కానీ ఏది శ్రేష్టమైంది చెప్పాలా? దేహ సంబంధమైన అన్నిటికంటే కూడా ఏది శ్రేష్టమైనట? అతి శ్రేష్టమైన పునరుద్ధానం శ్రేష్టమైనది. ప్రభు నిన్ను నీ పట్ల ఆయన చిత్తం ఏమంటే, నీవు ఆయన రాజ్యాన్ని ప్రకటించేవారిగా, ఆయన రాజ్యంలో ఏముందో ప్రకటించేవారిగా, ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి నీకు ఏం కావాలో ప్రకటించేవారిగా ఉండాలి. ఒక నికోదేము వచ్చి రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నాకు ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, ఈ లోకంలో నాకు అన్నీ ఉన్నాయి అయ్యా, నాకేం అవసరంలా. ఎవరు అడిగాడు? ఈ లోకంలో నేను ఏది అడగడానికి నీ దగ్గర రాలేదు, కానీ నాకు నీ రాజ్యం కావాలయ్యా, ఒకటే కొద్దిగా ఉందని అడిగాడు. అప్పుడు ఆ నికోదేముతో ప్రభు ఏం చెప్పాడు? ఒకటి క్రొత్తగా జన్మిస్తే గారి దేవుని రాజ్యంలో చూడదు. ఒక నూతన సృష్టిగా మార్చబడితేనే, నూతన వ్యక్తిగా మార్చబడితేనే, ఆ మార్పు నీలో ఉంటే నువ్వు నా రాజ్యాన్ని చూడగలవు, నా రాజ్యాన్ని చూడగలవు. అదే ప్రశ్న ప్రభు దగ్గరికి వచ్చి, దేవుని రాజ్యాన్ని నేను నిన్ను వెంబడించాలని ఒక ధనవంతుడు వచ్చాడు. చెప్పాలి, అర్థవంతం మీకు? నేను ఇతను చూపిస్తాను. నికోదేము వచ్చాడు, రాత్రికాల సమయంలో రహస్యంగా వచ్చాడు. మంచి అధికారి, మంచి ధనవంతుడు,